ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. బాబు లేవండి, కూర్చోండి. మామగారు తెలుసుకుంటారేమో. పెళ్ళి పెళ్ళి ఎండావన నక్కల పెళ్ళి, కొండ కొన కుక్కల పెళ్ళి, కుక్కలకి నక్కలకి సంక్రం పెళ్ళి. ఏంట్రా పెళ్లి పందిట్లో గలట పండి వదలకి తప్పుగా ఏంట్రా వాగుతున్నావు? పచ్చని పెళ్లి పందిట్లోకి తాగొచ్చి కారు కూతలకు వస్తావా? ఆగండి, ఎందుకు వాడిని కొడుతున్నారు? వాడు చేసిన తప్పేమిటి? మరి మీ అల్లుడు చేసిన అడగరే, చెప్పండి రా. అలిసిపోయిన ప్రాణాలు చల్లబట్టడం కోసం రోజు ఎత్తగా తాగేటోళ్ళం. మా తాగుడు మాన్పించడం కోసం మా పిల్లల్ని మా మీదకే ఉసుగొలిపాడు. ఇతగాడు మా సంసారాలు ఎడదీశాడు. పెళ్ళం కావడానికి మాకు మాత్రం పెళ్ళాలి అక్కర్లేదా? వారికి సరదాలు సుఖాలు కావాలి, మాకు అక్కర్లేదా? మీరు కళ్ళు తాగడం అతను పెళ్లి చేసుకోవడం ఒకటేనట్రా? అవును ఒకటే. కాకపోతే మా తాగుడు మాన్పించడానికి మా పిల్లల్ని మా నుండి ఎందుకు ఎడదీస్తాడు? అతగాడు మాత్రం ఏలుకుంటాడు పిల్లల్ని. అయిపు కోసం తాగుతాం మేము, అయిపోయి పెళ్ళాడుతున్నా. తాగుడే కైపు అనుకుంటే మరి ఊరిని ఉద్ధరించాలనుకోవడం కూడా కైపు కాదండి. మీరు చదువుకున్నారు, పైగా లాయర్ కూడా. చిన్నాళ్ళు కొకలా, చిన్నబాబు కొకలా ఏంటండి? న్యాయం చెప్పండి. చెప్పేదేమీ లేదు. మీరంతా కూడబలుకొని ఇక్కడ గొడవ చేయడానికి వచ్చినట్టున్నారు. పోలీసులను పిలిపించి మిమ్మల్ని బయటికి గెంటిస్తా. మావయ్య గారు మీరు ఆగండి. వీళ్ళ విషయంలో మీరు జోక్యం కలగజేసుకోకండి. వీడొచ్చింది నాతో గొడవ పెట్టుకోవడానికి. రావును కిష్టప్ప చెప్పండి, నాతో చెప్పండి. కొట్టకూడదు మరి. దమ్ముంటే మాటకి జవాబి. మా చేత తాగుడు మాన్పించాలి కదా మీరు. మరి మీరు పెళ్లి మానేయండి, మేము కళ్ళు మానేస్తాం. మాకు కావాల్సింది మాకు ఇవ్వండి, మీకు కావాల్సింది మీరు తీసుకోండి. సై అంటే సై, సై అంటే సయ్యే. మీరు ఈ పెళ్లి మానేస్తానని మాటేస్తే నా షాప్ మూయించేస్తాను. నా షాప్ ఏమిటి, ఈ చుట్టుపక్కల ఊళ్ళలో మా వాళ్ళ షాపులని మూయించేస్తాను. ఛాలెంజ్. ఊరికి ఉపకారం చేయడం నిజంగా మీ ఉద్దేశమే అయితే ఈ పెళ్లి మానేసుకో, అప్పుడు మేము నమ్ముతాం. మాట మీద నిలబడతా ఉంటాం, మేము ఆ మాట మీద నిలబడతాం. సై అంటే సయ్యే. ఇప్పుడు మీరు ఇచ్చిన మాట ఈ ఊళ్ళో తాగే వాళ్ళందరి తరఫున ఇచ్చినట్టేనా? చూడండి, ఇద్దరి పెళ్లి కన్నా ఇద్దరి కళ్యాణమే ముఖ్యం. నీ నిర్ణయమే నా నిర్ణయం.
అమ్మా గాయత్రి, పమిట చాటున భర్తను దాచుకున్నావా? పద్ధతిగా కాసిపోసి కంచిపట్టు చీర కట్టావు, బాగుంది. జోడిగా పెళ్లికెళ్ళి వస్తున్నట్టున్నారు. అదేమో మరి పర్వాలేదు, చెప్పు. మంచి హరిజన విందు పెట్టి ఉంటాడు మీ మరిది. పెళ్ళి ఎలా జరిగింది? జరగవలసిందే కానీ జరగలేదుగా. అవును మావగారు, మీకెలా తెలిసింది? జరిగితే ఎలా జరిగిందో వినాలనుకున్నాను. ఎలా తప్పిపోయిందో నువ్వు నాకు చెప్పక్కర్లేదు. నీకెవరైనా చెప్పారా మావగారు? నేనే చెప్పానమ్మా ఆ పెళ్లి తప్పించమని. తప్పదాగిన తాగుబోతులకి చెప్పి పంపించింది నేనే. ఊరిని ఉద్ధరిస్తానని కంకణం కట్టుకున్నాడుగా, పెళ్లి కంకణాలు విప్పించడం పందెం పెట్టమని వాళ్ళకు నేర్పింది నేనే. ఏమైందిరా నీకు? వద్దండి. నా మీద కోపమా? మీకొక విషయం తెలుసా? ఏమిటి? మన పెళ్లి తప్పింది గాని ఒక బిడ్డ పుట్టబోతుంది. బిడ్డ? ఆ, పుట్టబోయే బిడ్డకి పేరు కూడా పెట్టేశాను. కొంచెం అర్థమయ్యేలా చెప్పు. మనం ఒక ప్రయోజనం కోసం పెళ్లి మానుకున్నాం అంటే ఆ ప్రయోజనాన్ని మనం భరించినట్టు అర్థం కదా. దానివల్ల కలిగే మన బిడ్డకి నేను ఒక పేరు పెట్టాను. చూడండి. ఇప్పుడు చూడు. మనం విడిపోవటం, ఇలా కలవటం కోసమే. అయ్యా, మీ కాళ్ళకి దండాలు బాబు, అరే. దండాలు. ఏమిటిదంతా? బాబు, 100 మిల్లీల కోసం
పెళ్ళాల మెళ్ళ పుస్తిని తాకట్టు పెట్టుకున్న వాళ్ళని చూశాను, పెళ్ళాల్ని అమ్ముకున్న వాళ్ళని చూశాను. కానీ ఎవరెవరినో తాగుడు మాన్పించడం కోసం పెళ్లి మానుకున్న మహానుభావుడిని మిమ్మల్నే చూశాను. ఈ రోజు నుంచి నా సారా వ్యాపారం మానేస్తాను బాబు, వ్యవసాయం చేసుకుంటాను. నన్ను కూడా మీతో పాటు మీ యుద్ధంలో చేర్చుకోండి. ఇది యుద్ధం కదయ్యా, యజ్ఞం. అదండి, అలా ప్రారంభమైంది మా గ్రామీణ స్వీయ శిక్షణ ఉద్యమం. బాగుంది, చాలా బాగుంది. అవును, ఇలా ఎన్ని గ్రామాల్లో స్వీయ శిక్షణ సాధించగలిగారు? ఇప్పటికి 28 గ్రామాలు పూర్తయ్యాయి. ఈ సంవత్సరం చివరికి మరో 15 గ్రామాల్లో సాధించే ప్రయత్నం చేస్తున్నాను. ఇదండి ఈ సూర్యం కథ. ఇది కథ కాదు సూర్యుడు. ఒక్క సూర్యుడే ఒక్కొక్క చోట ఒక్కొక్క సూర్యుడిగా కనపడినట్టు నీలాంటి సూర్యాలు ప్రతి గ్రామాన ఉదయించాలి. అప్పుడే మన దేశానికి నిజమైన సూర్యోదయం. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాదు కావాల్సింది, నీలాంటి సూర్యాలు కావాలి. చీకటిలో మగ్గిపోతున్న ఎన్నెన్నో కుగ్రామాలకు వెలుగునిచ్చే జ్ఞానోదయం నీలాంటి వాళ్ళ వల్ల కలగాలి సూర్యుడు. ఎవరో ఏదో చేస్తారని ఎవరూ ఏమీ చేయకుండా ఊరుకుంటే ఏది ఎవరికి అందకుండా పోయే ప్రమాదం ఉంది. కనుక తలొకరు తల పని తలబడితే అందరూ బాగుపడతారు, దాంతో ఊరే బాగుపడుతుంది. ఇదేనండి మా లక్ష్యం. కరెక్ట్. మేము వస్తాం, మళ్ళీ కలుద్దాం. ఏమైందండి? సూర్యం గారు, మీ ఊళ్ళో అడుగుపెట్టి మీ సావాసంలో ఇంతసేపు గడిపి ఇంత కథ విని కూడా ఇప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకోకపోతే మీ లక్ష్య సిద్ధికి నా చిత్తశుద్ధికి అవమానం చేయడమే అవుతుంది. ఈ రోజు నుంచి నేను ఈ అలవాటు వదిలేస్తున్నా. చాలా సంతోషం. పార్లమెంటు సభ్యులు వెనిదెళ్ల సత్యనారాయణ గారు తమ ప్రాంతంలో రామాపురం మండలంలో సాధించిన గ్రామీణ స్వీయ శిక్షణ ఉద్యమం గురించి పార్లమెంటులో వివరించారు. ప్రతి విషయానికి ప్రభుత్వం మీద ఆధారపడే ప్రవృత్తికి వ్యతిరేకంగా స్వయం సమృద్ధిని సాధించే కార్యక్రమాన్ని ఒక యువకుడు ఒంటరిగా సాధించడం అపూర్వమని అన్నారు. అది ఆంధ్రప్రదేశ్కు మాత్రమే కాక యావత్ భారతదేశానికి ఆదర్శప్రాయమని సూర్యనారాయణ శాస్త్రిని ప్రభుత్వం గుర్తించాలని పలువురు సభ్యులు కోరారు. దేశవ్యాప్తంగా ఆ కార్యక్రమాన్ని చేపడితే అనేక గ్రామీణ సమస్యలు పరిష్కారం కాగలవని సభాపతి చేసిన సూచన ఆమోదిస్తూ ప్రధానమంత్రి కూడా ఆ యువకుడి నిస్వార్థ సేవకు తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. ఏమండి? ఏమిటి? ఇలా రండి. ఎందుకు? టెలిగ్రామ్ వచ్చింది. టెలిగ్రామా? ఇటు ఇవ్వు. ఇవ్వమంటుంటే. తీసుకోండి. మన ఊరికి ప్రధానమంత్రి వస్తున్నారట, మీకు సత్కారం. ఎందుకు వెళ్తా ఇదంతా? గుర్తింపు రావాల్సింది పనికి, మనిషికి కాదు. అయినా నేను ఒక్కనే చేశాను, అంతా కలిసే చేశాం కదా. అలాంటిది నాకే ఎందుకు ఈ సన్మానం? అబ్బా ఊరుకోండి, ఈ అదృష్టం అందరికీ వస్తుందా? డబ్బిచ్చుకుని సన్మానం చేయించుకునే దేశం ఇది. సొంత ఖర్చులతో శిలా విగ్రహాలు పెట్టించుకునే ఆనవాయితీ. స్వయంగా ప్రధానమంత్రి వస్తుంటే గర్వపడరేమిటి? రానివ్వండి, ఈ విధంగానైనా మన ఊరికి కొత్త రోడ్లు వస్తాయి కదా. నిజమే. రోడ్లేమిటి, ఎయిర్పోర్టే వస్తుంది. ఆ రోజు ఏ రంగు చీర కట్టాలా? మేము పత్రికా విలేకరులు. నేను ఆంధ్రజ్యోతి. నేను ఈనాడు. నేను ఆంధ్రపత్రిక అండి. ఐఎమ్ ఫ్రమ్ హిందూ. నమస్కారం, నేను ఉదయం. గణపతి శాస్త్రి గారు, మన రాష్ట్రానికి మీ అబ్బాయి సాధించిన ఘనత విని మిమ్మల్ని అభినందించడానికే వచ్చాం. మీ అబ్బాయి సాధించిన ఘనత వెనుక మీ ప్రోత్సాహం ఎంతైనా ఉందని మా అందరి అభిప్రాయం. మీరేమంటారు? అంటే మీ అభిప్రాయం అవునేనా, లేక మీ అబ్బాయి స్వయం కృషినే? గణపతి శాస్త్రి గారు, మీ పూర్వీకులు ఎవరైనా స్వతంత్ర పోరాటంలో గాని మరి ఏ ఇతర ఉద్యమాల్లో గాని పాల్గొన్నారా? అయితే సూర్యం గారిది వాళ్ళ అమ్మ పోలికై ఉంటుంది, అంతే కదండి? శాస్త్రి గారు, ప్రధానమంత్రినే మన ఊరికి రప్పించినంత గొప్ప బిడ్డను కన్నందుకు మీకు గర్వంగా ఉంది, అవునా? ఏమండి, సూర్యం గారికి ఇంత ఖ్యాతి లభించింది కదా, అన్న తండ్రిగా మీ అభిప్రాయం ఏమిటో చెప్తారా?
ఆవిర్భావాన్ని, సూర్యాన్ని ఒక్క ముక్క మెచ్చుకోనంటుంది నా మనసు. చూసావా నా అహంభావం? అందరికీ నమస్కారం. I never foresaw that a remote village like this would occupy an important place in my itinerary while touring the state of Andhra Pradesh. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటన సందర్భంగా నా కార్యక్రమంలో ఈ మారుమూల కుగ్రామం ఒక ప్రముఖ స్థానాన్ని వహిస్తుందని నేను ఎన్నడూ ఎదురు చూడలేదు. Mr. Suryam, with his relentless శ్రీ సూర్యం and simple వారి అవిరామ సేవల ద్వారా, ఆడంబరం లేని జనాంకిత జీవనం ద్వారా ఇది సాధ్యం చేశారు. I congratulate you. గ్రామీణ స్వీయ శిక్షణ ఉద్యమాన్ని కనుగొన్న వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా తరఫున, యావత్ భారతదేశం తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ సగర్వంగా సమర్పిస్తున్న బిరుదు ది యంగ్ మెన్ ఆఫ్ ది డికేడ్, దశాబ్ది యువకుడు. ఈ శుభ సందర్భంలో మహాకవి శ్రీశ్రీ గారి మాటలు ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. స్వాతంత్ర్యం, సమభావం, సౌభ్రాత్రం, సౌహార్దం, పునాదులై ఇళ్ళు లేచి జనావళికి శుభం పూచి, శాంతి శాంతి కాంతి శాంతి జగమంతా జయిస్తుంది, ఈ స్వప్నం ఫలిస్తుంది.
శాస్త్రి అయ్యా. ఎవరండి ఈ గణపతి శాస్త్రి? అలా వెళ్ళకూడదు. వెళ్ళండి మీరు, వెళ్ళండి సార్. దీర్ఘాయుష్మాన్ భవ. సూర్యం సూర్యం. నమస్కారం. నేను సూర్యనారాయణ శాస్త్రి తండ్రిని. సూర్యనారాయణ శాస్త్రి తండ్రిని నేను. సూర్యనారాయణ శాస్త్రి తండ్రిని నేనేనని గర్వంగా చెప్పుకుంటున్నాను. ఓడిపోయి గెలిచానో, గెలిచి ఓడిపోయానో తెలియని పరిస్థితి నాది. సంగీత కళానిధి బిలహరి గణపతి శాస్త్రి కొడుకుననే పింకంతో పంతాలు పలకవద్దని హెచ్చరించిన నేనే ఇప్పుడు సూర్యనారాయణ శాస్త్రికి తండ్రినని సంతోషంగా సభాముఖంగా పరిచయం చేసుకుంటున్నాను. మల్లె పువ్వు వల్ల తీగను మల్లె తీగ అంటారు. మామిడి పండు వల్ల చెట్టును మామిడి చెట్టు అంటారు. సూర్యం వల్ల నేను సూర్యానికే తండ్రినయ్యాను. సంగీతమే సర్వస్వమని, సంగీతమే పరబ్రహ్మస్వరూపమని నమ్మిన నాకు సంఘహితమే సంగీతమని తెలియజేశాడు నా బిడ్డ. నా బాట కొన్ని వేల మంది వింటే సూర్యం నడిచిన బాట కొన్ని లక్షల మందికి ఆదర్శమైంది. ఈ దశాబ్దిలో ఎందరో గాయకుల్లో ఒక్కడిని నేను. కానీ మా సూర్యం ఈ దశాబ్దానికే నాయకుడయ్యాడు. కాబట్టి సంగీతానికి పరమావధి ఇప్పుడు నాకు అర్థమైంది. నేను సైతం మీ ప్రపంచ సంగీతంలో ఒక సంగతినవుతాను. నేను సైతం మీ బృందగానంలో గొంతు కలుపుతాను. పెద్దలంతా మన్నించాలి. నేను ధర్మాన్ని నిర్వర్తించాలి. ఇప్పుడు లలిత, రామ్మ, వేదిక మీదకురా.